చూసా జగన్ అన్న ఏమన్నా నేను వచ్చిన పని కానివ్వండి క్రౌడ్ తట్టుకోలేకపోతున్నా ఏంది జనం అన్నాడు. సరే అన్న వెళ్ళిపోతున్నా అని వచ్చేసి పడి కూడా వెళ్ళా జగన్ అన్న కోసం. పడ్డా కూడా కింద ఇదిగో దెబ్బ తగిలింది. పడి కూడా వెళ్ళి చూసా జగన్ అన్న. పులివెందర పులిబిడ్డ అంత అభిమానం అంత క్రౌడ్ తగ్గించుకున్నా ఆయన కోసం చచ్చిపోతా. నా తమ్ముళ్ళు 50 మంది ఉంటారు మన సంక్రాంతి పండక్కి. అది సంక్రాంతి పండగ రోజు అమ్మటి సంక్రాంతికి అంబరాలు చేశాడు కదా, చేసిన రోజు మొత్తం నా తమ్ముడితో కలిపి 50 మంది ఉన్నారు సబ్జెక్ట్. అది ఇప్పుడు కూడా సబ్జెక్ట్ లోనే ఉన్నాడు నా సొంత తమ్ముడు. అది వేసారు పోలీసులు వేసేసారు. ర్యాలీకి వెళ్ళారని 50 మంది బానే ఉన్నారు. అంబటి రాంబాబు గారితో పాటు సంబరాల్లో పాల్గొన్నారని 50 మంది జైలు పెట్టారు, వేసేసారు మొత్తం. మా తమ్ముడు నా సొంత తమ్ముడు కూడా ఉన్నాడు లోపలి సబ్జెక్ట్. అయినా సరే ఇక్కడ జగన్ గారిని చూస్తున్నారండి ఏంటి అసలు? ఆ మాట చెబుదాని వచ్చా నీకోసం, పేద ప్రజలు నీ కోసం గుండెల్లో ఉండారు. అది వచ్చా నేను ఆయనకి ఈ మాట మా తమ్ముడు గురించి చెప్పుకుందామని వచ్చాను. అది ఇప్పుడు కూడా జైలు చేస్తాడు సబ్జెక్ట్ నా తమ్ముడు. అంత ఫీల్ అవుతాం అభిమానం కోసం వెళ్ళా. అది మా నాయనమ్మ బతికింది కూడా ఆయన పుణ్యం. వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేపిస్తేనే మా నాయనమ్మ బతికింది, గుండె ఆపరేషన్. మా అమ్మ లేదు. జగన్ గారి పేరు చెప్పగానే ఏడుస్తున్నారు. అంతే అంతే చచ్చిపోతుంది ఆయన కోసం. ఏం చేయలేదు అంటున్నారు. మా నాయనమ్మ బతికిందంటే మాకు చిన్నప్పుడు మా మమ్మల్ని చచ్చిపోయింది. మా నాయనమ్మ బతికిందంటే వాళ్ళ డాడీ పుణ్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పుణ్యం. అంతే మా ఫ్యామిలీ మొత్తం. మా నాయనమ్మకి హార్ట్ ఆపరేషన్ చేశారు, బైపాస్ సర్జరీ. మా ఫ్యామిలీ మొత్తం శారదా కాలనీ 7వ లైన్ మార్జిన్ 7, 6, 8, 10 దాకా మేమే. మాదిగా ఎస్టీ.